1991 నుంచి 2000 సంవత్సరం వరకు ఇయర్ వైజ్గా ప్రతి ఇయర్లోని టాప్ 3 మూవీస్ ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ముందుగా 1991వ సంవత్సరంలోని టాప్ 3 మూవీస్ ఏంటో చూద్దాం. 1991లో మెగాస్టార్ చిరంజీవి హవా నడిచింది. ఈయనవి టాప్ 3 మూవీస్లో 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి ఇండస్ట్రీ హిట్గా నిలిచిన గ్యాంగ్ లీడర్, మరొకటి బ్లాక్ బస్టర్గా నిలిచిన రౌడీ అల్లుడు. 2 సినిమాల్లో చిరంజీవి తన డిఫరెంట్ గెటప్స్తో మాస్కి విపరీతంగా దగ్గరయ్యారు. కేవలం ఆయన మేనరిజమ్స్తో సినిమాలని ఘన విజయం చేయగలిగారు చిరంజీవి గారు. విజయబాపినీడు డైరెక్షన్లో వచ్చిన గ్యాంగ్ లీడర్లో మెగాస్టార్ చిరంజీవి సరసన విజయశాంతి గారు నటించి ఆడియన్స్ని మెస్మరైజ్ చేశారు. రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన రౌడీ అల్లుడులో శోభన దివ్యభారతి చిరు సరసన స్టెప్పులేశారు. నెక్స్ట్ టాప్ 3rd ప్లేస్లో నిలిచిన సినిమా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బి గోపాల్, దివ్యభారతి కాంబోలో వచ్చిన అసెంబ్లీ రౌడీ. మోహన్ బాబు కెరియర్లో కమర్షియల్ మాస్ చిత్రంగా మంచి స్థానంలో నిలిచింది అసెంబ్లీ రౌడీ. నెక్స్ట్ 1992 టాప్ 3 మూవీస్ ఏంటో చూద్దాం. ఈ ఇయర్లో 4 అగ్ర హీరోలు విజయాలు అందుకున్నారు. మెగాస్టార్ ఘరానా మొగుడు, బాలయ్య రౌడీ ఇన్స్పెక్టర్, వెంకీ చంటి, నాగార్జున ప్రెసిడెంట్ గారి పిల్లం. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. వీటిలో టాప్ 3 మూవీస్లో మొదటి స్థానంలో నిలిచిన సినిమా మెగాస్టార్స్ ఘరానా మొగుడు. రాఘవేంద్రరావు చిరు మ్యాజిక్ ఘరానా మొగుడు. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలో మొదటిసారిగా 10 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. బిగ్గర్ దెన్ బచ్చన్గా గుర్తింపు పొందారు చిరంజీవి గారు ఈ సినిమాతో. నెక్స్ట్ 2nd ప్లేస్లో విక్టరీ వెంకటేష్ నటించిన చంటి నిలిచింది. ఈ సినిమా వెంకీ కెరియర్లో మొదటి ఇండస్ట్రీ మూవీ. టాప్ 1st ప్లేస్లో నిలిచిన ఘరానా మొగుడు చంటి ఇండస్ట్రీ రికార్డ్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీగా నిలిచింది. ఇక 3rd ప్లేస్లో నిలిచిన సినిమా నటసింహం, నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. బాలయ్య బి గోపాల్ కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్. బాలయ్య విజయశాంతి ఇద్దరు కలిసి బాక్స్ ఆఫీస్ని కబడ్డీ ఆడుకున్నారు. 50 డేస్ వరకు ఒక ఊపు ఊపింది రౌడీ ఇన్స్పెక్టర్. తర్వాత కొన్ని థియేటర్స్లో తీసివేయడంతో 100 డేస్ సెంటర్స్లో వెనుకబడింది. లేకుంటే ఇండస్ట్రీ అయి ఉండేది అప్పట్లోనే. నెక్స్ట్ 1993 టాప్ 3 మూవీస్ ఏంటో చూద్దాం. ఈ సంవత్సరంలో కింగ్ నాగార్జున గారు అల్లరి అల్లుడు సినిమాతో కింగ్గా నిలిచారు. ఈ మూవీ టాప్ 1st ప్లేస్లో నిలిచింది. ఏ కోదండరామిరెడ్డి నాగార్జున కాంబినేషన్లో వచ్చిన అల్లరి అల్లుడు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 1993కి బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక 2nd ప్లేస్లో ఎన్టీఆర్ గారి మేజర్ చంద్రకాంత్ సినిమా నిలుస్తుంది. మోహన్ బాబు, ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా మేజర్ చంద్రకాంత్. ఇక 3rd ప్లేస్లో అల్లరి ప్రియుడు సినిమా నిలుస్తుంది. కేవలం మ్యూజిక్తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అల్లరి ప్రియుడు. కలెక్షన్లలో గ్రాస్ పరంగా చూసుకుంటే ముఠా మేస్త్రి కూడా టాప్ 3rd ప్లేస్లో నిలుస్తుంది. సినిమా హిట్ అవ్వలేదు కాబట్టి టాప్ 3rdలో చోటు దక్కించుకోలేకపోయింది ముఠా మేస్త్రి. ఇక 1994లోని టాప్ 3 మూవీస్ చూసుకుంటే ఏ సినిమా టాప్లో ఉంది అనేది కొద్దిగా కష్టమే చెప్పడం. ఒకే నెలలో 4 బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఆ చిత్రాలు భైరవ దీపం, హలో బ్రదర్, యమలీల, అన్న. వీటిలోనే టాప్ 3 మూవీస్ కూడా ఉన్నాయి. కలెక్షన్ల పరంగా చూసుకుంటే టాప్ 1st ప్లేస్లో హలో బ్రదర్ సినిమా నిలుస్తుంది. సెంటర్స్ పరంగా చూసుకుంటే భైరవ దీపం టాప్ 1st ప్లేస్లో నిలుస్తుంది. ఇక 3rd ప్లేస్లో నిలిచిన సినిమా ఎస్వి కృష్ణారెడ్డి ప్రయోగం, యమలీల. ఒక కమెడియన్ని హీరోగా పెట్టి హిట్ కొట్టారు ఎస్వి కృష్ణారెడ్డి. నెక్స్ట్ 1995లోని టాప్ 3 మూవీస్ చూసుకుంటే పెదరాయుడు, ఘరానా బుల్లోడు, అమ్మోరు. ఈ సంవత్సరంలో అగ్ర హీరోలు భారీ డిజాస్టర్స్ని చూశారు. చిరంజీవి, బిగ్ బాస్, బాలయ్య, మాతో పెట్టుకోకు, వెంకీ, పోకిర్ రాజా. కేవలం కింగ్ నాగార్జున హిట్ సాధించారు ఘరానా బుల్లోడు సినిమాతో. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఏకంగా ఇండస్ట్రీ హిట్ సాధించారు పెదరాయుడు సినిమాతో. ఈ మూవీ ఈ సంవత్సరపు టాప్ మూవీగా అండ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక 2nd ప్లేస్లో రాఘవేంద్రరావు, నాగార్జున కాంబోలోని మాస్ మూవీ ఘరానా బుల్లోడు నిలుస్తుంది. నాగార్జున కెరియర్లో మరో ఊరమాస్ చిత్రంగా నిలిచింది ఘరానా బుల్లోడు. ఈయన కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. భారీ అంచనాలతో వచ్చిన బిగ్ బాస్ అటర్ ఫ్లాప్గా నిలిచింది. మాతో పెట్టుకోకు ఓపెనింగ్స్ పరంగా కలెక్షన్స్ సాధించి ఆ తర్వాత నిరాశపరిచింది, యావరేజ్గా నిలిచింది. కలెక్షన్ల పరంగా చూసుకుంటే 3rd ప్లేస్లో మెగాస్టార్ చిరంజీవి అల్లుడా మజాకా నిలుస్తుంది. కానీ అమ్మోరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టాప్ 3rd ప్లేస్ని దక్కించుకుంది. కోడి రామకృష్ణ, సౌందర్య, రమ్యకృష్ణ కాంబినేషన్లోని అద్భుతమైన సినిమా ఇది. ఇక 1996లోని టాప్ 3 మూవీస్ చూసుకుంటే నిన్నే పెళ్లాడతా, పెళ్లి సందడి, వంశానికొక్కడు. కింగ్ నాగార్జున లవబుల్ ఇండస్ట్రీ హిట్ సినిమా నిన్నే పెళ్లాడతా టాప్ 1st ప్లేస్లో నిలిచింది 1996కి కాను. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ మ్యాజిక్ సినిమా నిన్నే పెళ్లాడతా. ఒక ఫ్యామిలీ మూవీతో ఇండస్ట్రీ హిట్ సాధించడం నాగార్జునకే సాధ్యమైంది. 2nd ప్లేస్లో నిలిచిన సినిమా రాఘవేంద్రరావు, శ్రీకాంత్ కాంబోలో వచ్చిన మ్యూజికల్ లవబుల్ వండర్ పెళ్లి సందడి. ఈ మూవీతో శ్రీకాంత్ ఓవర్ నైట్ సూపర్ స్టార్గా మారిపోయారు. బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది పెళ్లి సందడి. ఇక 3rd ప్లేస్లో నిలిచిన సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన వంశానికొక్కడు. శరత్, బాలయ్య కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది.
ఇక 1997లోని టాప్ 3 మూవీస్ చూసుకుంటే ఈ ఇయర్లో చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు ఫ్యామిలీ మూవీస్తో ఒకేసారి వచ్చి అదరగొట్టేశారు. ఆ చిత్రాలు చిరంజీవి హిట్లర్, బాలకృష్ణ పెద్దన్నయ్య. ఈ మూవీస్ ఘన విజయం సాధించాయి. కానీ ఈ సంవత్సరంలో వీటిని మించిన చిత్రాలు రావడంతో ఆ చిత్రాలు టాప్ 3లో నిలవలేకపోయాయి. టాప్ 3లో నిలిచిన సినిమాలు ఒసే రాములమ్మ, మాస్టర్, ప్రేమించుకుందాంరా. ఒసే రాములమ్మ సినిమాలో విజయశాంతి గారు జీవించి నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నైజాం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. టోటల్గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 1997 సంవత్సరానికి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఒసే రాములమ్మ. మెగాస్టార్స్ మాస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సెకండ్ ప్లేస్లో నిలిస్తే విక్టరీ వెంకటేష్ లవ్ స్టోరీ మూవీ ప్రేమించుకుందాంరా థర్డ్ ప్లేస్లో నిలిచింది. 50 డేస్ సెంటర్స్లో రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. వెంకీ కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్ బొమ్మ ప్రేమించుకుందాంరా. ఇక 1998 టాప్ 3 మూవీస్ చూసుకుంటే చూడాలనుంది, సూర్యవంశం, బావగారు బాగున్నారా. మెగాస్టార్ చిరంజీవి, గుణశేఖర్ కాంబోలో వచ్చిన చూడాలనుంది సూపర్ హిట్గా నిలిచింది. ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ ప్లేస్లో విక్టరీ వెంకటేష్ సూర్యవంశం సినిమా దక్కించుకుంది. ఇక థర్డ్ ప్లేస్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారే నిలిచారు బావగారు బాగున్నారా సినిమాతో. ఇక 1999లో టాప్ 3 మూవీస్ చూసుకుంటే సమరసింహారెడ్డి, రాజా, స్నేహం కోసం. సమరసింహారెడ్డి 1999కి బిగ్గెస్ట్ హిట్గానే కాకుండా ముందు ఉన్న అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. బాలయ్య కెరియర్లో సాలిడ్ రికార్డ్స్ సృష్టించింది సమరసింహారెడ్డి. ఇక రెండో స్థానంలో నిలిచిన సినిమా విక్టరీ వెంకటేష్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ మూవీ రాజా. ఈ మూవీ దాదాపు సమరసింహారెడ్డి రేంజ్ వరకు వచ్చింది. ఇక థర్డ్ ప్లేస్లో మెగాస్టార్ చిరంజీవి స్నేహం కోసం నిలిచింది. ఈ మూవీలో మెగాస్టార్ వృద్ధుని పాత్రలో నటనలో జీవించారు. ఇక 2000 సంవత్సరంలో టాప్ 3 మూవీస్ చూసుకుంటే నువ్వే కావాలి, కలిసిందాంరా, నువ్వు వస్తావని. ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ సాధించిన ఏకైక హీరో తరుణ్. ఆ సినిమాయే నువ్వే కావాలి. లో బడ్జెట్తో తెరకెక్కి ఎన్నో రికార్డ్స్ని క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక సెకండ్ ప్లేస్లో నిలిచిన సినిమా వెంకీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కలిసిందాంరా. ఈ మూవీ సెంటర్స్ పరంగా ఇండస్ట్రీగా నిలిచింది. రిలీజ్ అయిన థియేటర్స్లో 100 రోజులు ఆడింది. ఇది ఒక రేర్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఇక థర్డ్ ప్లేస్లో నిలిచిన సినిమా నాగార్జున నటించిన నువ్వు వస్తావని. ఈ మూవీలోని సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి. నాగార్జున కెరియర్లో మర్చిపోలేని సినిమా నువ్వు వస్తావని. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.